సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఎగ్ వీడియో అన్నమాట. మనము కూడా ట్రై చేసే పోలే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే నేను కూడా ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే బావుంది. ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు. బట్ అందరూ చూస్తున్నారు గదా! మనము ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేశాను. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. సో, ఫస్ట్ అయితే ఇక్కడొచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి గదా! మీకెన్ని కావాలంటే అన్ని ఎగ్స్ ఉడికించుకొని, దాని తర్వాత మిక్సీ జార్‌లో కొంచెము ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా మిక్సీకి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. దాని ఫ్లేవర్ బావుంటదని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఉడికిన గుడ్లుంటాయి గదా! వాటికైతే మంచిగా పీల్ చేసుకున్న తర్వాత 2 పీసెస్‌గా కట్ చేసుకొని, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది గదా! ఆ స్టఫింగ్ అంతా కూడా ఆ ఎగ్స్‌ని 2 ముక్కలకు కోసుకున్న ఎగ్స్‌లో పెట్టేసుకొని తినడమే. బట్ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్‌గా బాగానే ఉంది. అప్పటికప్పుడు చేసుకొని అలా తినండి. అండ్ మీరు చేసుకున్నాక తర్వాత మీకెలా అనిపించిందో కూడా మీరు గూడా టేస్ట్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకా లక్కీ తింటదో లేదో కొంచెం స్పైసీగా ఉంటది కావచ్చు అని చెప్పేసి నేను లక్కీ కొంచెం స్టఫింగ్ తక్కువనే వేశాను. పైగా స్పైసెస్ కోసం అయితే పచ్చిమిర్చి కూడా కొంచెం తక్కువనే యాడ్ చేశాను. ఇంకా మీకు కావాలంటే కొంచెం నిమ్మరసం గూడా యాడ్ చేసుకోండి. నేను నిమ్మరసం ఏమి యాడ్ చేయకుండానే ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. బావుంది. మీరు ఎంతమంది ఈ రెసిపీని ట్రై చేశారు? అండ్ మీకెలా అనిపించిందో గూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఒకటండి, ఇంట్లో మా ధీరజ్ బాబు లేకుంటే మా ఇల్లంతా బోసిపోయినట్టు అవుతుంది. తెలుసు గదా! ధీరజ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడని చెప్పేసి. బట్ ధీరజ్ అయితే ఈ రెసిపీనైతే మిస్ అయ్యాడనమాట. పర్లేదు, ధీరజ్ వచ్చినాక తర్వాత మళ్ళోసారి ధీరజ్ కూడా చేసి పెడదాము. బట్ నాకైతే టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఓకే. ఓకే లాగానే అనిపించింది. మనము బాయిల్డ్ ఎగ్స్ డైలీ తింటూనే ఉంటాము. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఎవరికన్నా తినని వాళ్ళు, బోరింగ్ ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేసుకొని తినండి. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. లక్కీ గాడు తిన్న తర్వాత కూడా లక్కీ గాడు కూడా మంచి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిండు. ఐ థింక్ లక్కీకి కూడా నచ్చినట్టుంది. సో, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చిందే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.